బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఈ దిశగా చర్చలు మొదలుపెట్టింది బీజేపీ. జేపీ నడ్డా వారసుడిగా నలుగురి పేర్లను పరిశీలిస్తోంది. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో తదుపరి అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందనే దానిపై ప్రధాని మోదీ, అమిత్ షా మంత్రాంగం మొదలుపెట్టారు. ఫడ్నవీస్, నిర్మలా సీతారామన్ పేర్లు కొంతమంది బీజేపీ నేతలు సూచించినట్లు సమాచారం. అధిష్టానం ఎవరిని ఎన్నుకుంటుందన్నది బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కమలనాథుల్లో చర్చ మొదలైంది. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావడంతో తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సమావేశమయ్యారు. తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరనే దానిపై చర్చించినట్లు సమాచారం. అయితే తొలుత దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ ను నియమించిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు జరుగుతోందని కమల నేతలు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ నియమ నిబంధనల ప్రకారం 2024 నాటికల్లా తొలుత రాష్ట్ర యూనిట్లలో ఎన్నికలు పూర్తవ్వాలి. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక కార్యక్రమం జరుగుతోంది. 2024 ఆగస్టు నుంచి 2025 డిసెంబర్ వరకు కొన్ని సంస్థాగతమైన కారణాలతో అధ్యక్షుడి ఎంపిక కార్యక్రమం వాయిదా పడుతుంది. అయితే జేపీ నడ్డా వారసుడి కోసం అధిష్టానం జల్లెడ పడుతోంది. రేసులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు వీడీ శర్మ, బిఎల్ సంతోష్, వినోద్ తావడే, దేవేంద్ర ఫడ్నవీస్, నిర్మలా సీతారామన్ పేర్లు కొంతమంది బీజేపీ నేతలు సూచించినట్లు సమాచారం. అధిష్టానం ఎవరిని ఎన్నుకుంటుందని బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 2020లో నియమితులయ్యారు. కేంద్ర మంత్రిగా, జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని పార్టీలో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన హయాంలో లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే రాబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమర్థవంతమైన నాయకుడికి పగ్గాలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉంది. బీజేపీ సభ్యత్వాలతో పాటు పార్టీ నిర్మాణం, రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే నాయకుడి కోసం బీజేపీ అధిష్టానం చూస్తోంది. త్వరలో నూతన అధ్యక్షుడి ఎన్నికను పూర్తి చేయాలనే యోచనలో జాతీయ నాయకత్వం ఉంది. నూతన సంవత్సరంలో నూతన అధ్యక్షుడితో బీజేపీ కార్యక్రమాలు మొదలవుతాయని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.